This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 24,426 వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో చాలా రకాల డిపార్ట్మెంట్స్ నుంచి డిఫరెంట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఎంటీఎస్ వేకెన్సీస్ ఉన్నాయి, పోలీస్ వేకెన్సీస్ ఉన్నాయి, బ్యాంక్ వేకెన్సీస్ ఉన్నాయి, టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా ఇంజనీరింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా చాలా డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి మినిమం 12th నుంచి ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళ వరకు ఆల్ ఇండియన్ సిటిజన్స్, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఇందులో మినిమం 35 నుంచి మ్యాక్సిమం 55కి పైగానే శాలరీ పొందే జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇందులో పే స్కేల్స్ వేరీ అవుతుంటాయి కదా, వాటిని బట్టి మీకు శాలరీస్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి తగ్గట్లే డిఫరెంట్ శాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి నేను ఇదే వీడియోలో కంప్లీట్ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే మాకు ఇలాంటి మంచి జాబ్స్ గురించి అప్డేట్ తీసుకురావడానికి ఎంకరేజ్ చేసినట్లుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో చేసి అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. ఢిల్లీ పోలీస్ నుంచి ఉన్నాయి, ఎస్ఎస్సి నుంచి ఉన్నాయి, డిడిఏ నుంచి ఉన్నాయి, ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి, కెనరా బ్యాంక్స్ నుంచి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. నేను వాటి గురించి డీటెయిల్గా చెప్తాను. మీరు ఒక్కటే చేయాలి, ఏంటంటే వీడియోని లైక్ చేయాలి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి, మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 గురించి చూద్దాము. దీనిలో టోటల్ మీకు 7,565 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు 7,000కి పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి 12th పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఇందులో మేల్స్కి 12th పాస్ అవ్వడంతో పాటు మేల్స్కి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇదైతే ఈ నోటిఫికేషన్కి మేల్స్కి, ఫీమేల్స్కి ఏం అవసరం లేదు. మేల్స్కి 12th క్వాలిఫికేషన్తో పాటు ఈ లైసెన్స్ కూడా, హెవీ లైసెన్స్ కూడా ఉండాలి. అన్ని వాటికి అవసరం లేదు, కొన్ని వాటికి అసలు లైసెన్స్ కూడా అవసరం లేని పోస్టులు కూడా ఉన్నాయి. అవి కూడా చెప్తాను, మీరు స్కిప్ మాత్రం చేయకండి. మీకు ఒకవేళ లైసెన్స్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ హెవీ లైసెన్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ని కూడా పిన్ చేశాను. వాటిని మీరు అక్కడ నుంచి కూడా వాటిని ఫాలో అవ్వండి. వాటిలో కూడా డైలీ మీకు జాబ్స్, ఇంటర్న్షిప్స్, అన్ని రకాల నోటిఫికేషన్స్ ఏమున్నా సరే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పే లెవెల్ 3 ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పే లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఉంటుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి ఎమోల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఓబీసీ వాళ్ళకైతేనేమో +3 ఇయర్స్ అలా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఓన్ స్టేట్లోనే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత PET ఇంకా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి 22 సెప్టెంబర్ నుంచి 21 అక్టోబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. సో దానికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా ఉంటాయి. మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. SC ST ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, మీరు ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in వెబ్సైట్లోనే అప్లికేషన్ అయితే ఫీ అయితే పే చేయాలి. తర్వాత ఈ ఢిల్లీ పోలీస్ దాంట్లోనే హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నవి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట, AW ఒకటి, TPO ఒకటి. సో దీనికి మీరు సేమ్ 12th పాస్ అయి ఉండాలి. 12thలో మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్స్గా ఉండాలి. ఈ 2 సబ్జెక్ట్స్ కూడా ఉండాలి. మీరు 12th పాస్ అయి ఉండాలి. ఆ 12thలో సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ కూడా ఉండాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 ఉంటుంది. ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. సేమ్ ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీకు వేకెన్సీస్ కూడా 552 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్స్కి ఏమో 370, ఫీమేల్స్కి ఏమో 182 వేకెన్సీస్ ఉంటాయి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి, దాని తర్వాత PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, దాని తర్వాత ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి, ఇంకా మీకు కంప్యూటర్ ఎఫిషియన్సీ, DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు 24th సెప్టెంబర్ నుంచి 15th అక్టోబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. సేమ్ అప్లికేషన్ ఫీ SC ST ఫీమేల్స్కి ఏమి ఉండదు, కానీ మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ డ్రైవర్ ఉంటుంది. వీటికి
క్వాలిఫికేషన్. సో, టోటల్ ఫస్ట్ 737 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు 12th పాస్ అవ్వడంతో పాటు లైసెన్స్ ఉండాలి. ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఈ ఈ నోటిఫికేషన్‌కి అయితే లైసెన్స్ ఉండాలి. మీకు లైసెన్స్ లేకున్నా సరే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకు లెవెల్ 3 ప్రకారం బేసిక్ పే 21,700 ఉంటుంది. ఇంకా ఎమోల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. మినిమమ్ 21 నుంచి మాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్‌లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ సీబీటీ పెట్టి, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాని తర్వాత పీఈటీ, పీఎంటీ, ఇంకా డ్రైవింగ్ టెస్ట్, డీవీ కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ద్వారా మెరిట్ లిస్ట్‌తో సెలక్షన్ అయితే చేస్తారు. 24th సెప్టెంబర్ నుంచి 15th అక్టోబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా సేమ్ ssc.gov.in రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఐ రిక్రూట్మెంట్, అంటే మీకు ఢిల్లీ పోలీస్ దాంట్లో, ఇంకా బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఇలా డిఫరెంట్ ఫోర్సెస్లో కూడా ఎస్ఐ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 3,773 వేకెన్సీస్ ఉన్నాయి మీకు ఢిల్లీ పోలీస్ దాంట్లో, ఇంకా సిఏపిఎఫ్ ఫోర్సెస్లో ఈ వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ ఎస్ఐ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400 ఉంటుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎమోల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. మినిమం 20 నుంచి మాక్సిమం 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. మీకు ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది, సిబిటీ పేపర్ 1 ఉంటుంది. దాని తర్వాత పీఈటీ, పీఎంటీ, దాని తర్వాత పేపర్ 2 ఉంటుంది సిబిటీ. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డీవీ ద్వారా మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ చేస్తారు. 26th సెప్టెంబర్ నుంచి 16th అక్టోబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి, చూడొచ్చు. ఇంకా మీకు ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. నేను యాక్చువల్గా ఈ ప్రతి నోటిఫికేషన్ని డీటెయిల్గా కూడా చేశాను అప్లికేషన్ ప్రాసెస్తో పాటు. సో వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను పైన కార్డ్స్లో ఇస్తాను, అలాగే మన ఛానల్లో కూడా ఉంటాయి, మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డీడీఏ ఉంటుంది. డీడీఏ అంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. దీంట్లో 1,732 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో డిఫరెంట్ జేఈ వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీస్, పట్వారీ అని చెప్పి ఎంటీఎస్ వేకెన్సీస్ ఉన్నవి. వీటికి కొన్ని పోస్టులకి ఏమో 12th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్, కొన్ని పోస్టులకి డిప్లొమా, కొన్ని పోస్టులకి డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వీటికి మీకు బేసిక్ పేనే 21,700 ఉంటుంది. ఇంకా సెంట్రల్ అంటే మీకు వేరీ అవుతూ ఉంటాయి, పోస్టులను బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. మాక్సిమం 1,77,500 శాలరీ పొందే జాబ్స్ కూడా ఉంటాయి. మినిమం 18 నుంచి మాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, ఏజ్ లిమిట్ ఉంటుంది పోస్టులను బట్టి. ఇంకా ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాని తర్వాత కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ఇంకా డీవీ మెడికల్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. 6th అక్టోబర్ నుంచి 5th నవంబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ DDA.gov.in అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫీ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 1,000 రూపీస్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ ఫీ పే చేయాలి. బయట ఎక్కడ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఆర్ఎస్ అనమాట, అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో నాన్ టీచింగ్ ఇంకా టీచింగ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో టోటల్ 7,267 వేకెన్సీస్ ఉన్నాయి. డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. క్లర్క్ లెవెల్ ఉన్నాయి, టీజీటీ ఉంటుంది, పీజీటీ ఉంటుంది, ప్రిన్సిపల్ అని చెప్పి ఇలా డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నవి. సో వీటికి పోస్ట్లని బట్టి 10th నుంచి బీఈడీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ వరకు వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పోస్ట్ అని బట్టి శాలరీ కూడా 19,900 నుంచి 2,09,000 వరకు శాలరీ పొందే వేకెన్సీస్ కూడా ఉన్నవి. సో మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రిన్సిపల్కి ఏమో 50 ఇయర్స్ ఉంటుంది, టీజీటీ వాళ్ళకైతే అప్ టు 35 ఇయర్స్, మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకు, 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, అలా డీవీ ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. పోస్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 19th సెప్టెంబర్ నుంచి 23rd అక్టోబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవచ్చు, EMRS.tribal.gov.in అని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. సో ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్స్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి నాన్ టీచింగ్ వాళ్ళకైతే ఏమో 1,000 రూపీస్, టీచింగ్ వాళ్ళకైతే ఏమో 1,500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత మీకు లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 అనమాట. ఇందులో టోటల్ 3,500 వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ 15,000 స్టైఫండ్తో పాటు అప్రెంటిస్షిప్ తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మినిమం 20 నుంచి మాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మెరిట్ లిస్ట్ ద్వారా ఎలాంటి ఎగ్జామ్ మ్యాక్సిమం ఏమి ఉండదు. మెరిట్ లిస్ట్ ద్వారా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అది రిక్వైర్డ్ ఉన్న వాళ్ళకి పెడతారు, ఏం అవసరం లేని వాళ్ళకి ఏం అవసరం లేదు. అంటే 10th కానీ 12th కానీ లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఏమి ఉండదు. తర్వాత డీవీ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. 23rd సెప్టెంబర్ నుంచి 12th అక్టోబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన కెనరా బ్యాంక్
కామ్ canarabank.com వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్‌లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. ఈ లింక్స్ అన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో, కామెంట్ సెక్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఈ కెనరా బ్యాంక్ అప్రెంటిస్ వేకెన్సీస్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి డిగ్రీ ఉన్న మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి కనిపిస్తున్నట్లు ఓపెన్ అవుతుంది. అంటే మీకు డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. మాక్సిమం ssc.gov.in వెబ్సైట్ కైనా వెళ్ళొచ్చు, dda.gov.in అయినా వెళ్ళొచ్చు, canara.com అయినా ఏ వెబ్సైట్ కైనా వెళ్ళొచ్చు. మీరు ఏ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్ దాన్ని గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇందులో లాగిన్ కావాలంటే లాగిన్, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే రిజిస్టర్ అయిపోయి మీరు అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.